బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు. ఆయన వెంటే మరో ముగ్గురు ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాకు. ఆల్రెడీ బీఆర్ఎస్కు రోజు మనం చెప్పుకుంటున్నాం, బీఆర్ఎస్కు తెలంగాణలో గడ్డుకాలం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటిది వాళ్ళ ఉనికి ఒక పరీక్షగా మారింది అనేటువంటిది. ఇది బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో లేకపోతే ఇంకొకరి మీద వ్యతిరేకతతో చెప్పడం కాదు, ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం కూడా అంతగా జరగలేదు. అధికారం ఉంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళను ఆ టీఆర్ఎస్లో చేర్చుకున్నారే తప్పితే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణము పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా జరగలేదు. అది తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది తెలంగాణకు సంబంధించి. రాములను మొన్న నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి సమీక్షలో పిలవలేదు. ఆయన కొడుకుకు ఏంది జెడ్పీటీసీ ఆయన జెడ్పీ చైర్మన్ ఇవ్వమంటే అవమానించారనేటువంటి అంశంలో కూడా ఉంది. 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసినటువంటి వ్యక్తిని అవమానించారు. ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అక్కడ ఉన్నటువంటి గువ్వల బాలరాజు కావాలని టార్గెట్ చేశారనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఆయన కొడుకు భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో చేరితే నరేంద్ర మోడీ హవాలో నాగర్ కర్నూలులో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా ఆయన కొడుకు పేరు భరత్ అనుకుంటా, భరతే అనుకుంటా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బీజేపీలోకి ఇంకో లోక్నాథ్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి కూడా వెళ్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కొడుకు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇదే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రాములు ఆల్రెడీ జాయిన్ అవుతున్నాడు. ఇవాళ రేపు బీబీ పాటిల్ కూడా చేరుతాడు అనేటువంటిది ఒక ప్రచారం సాగుతున్నది. సో బీబీ పాటిల్ చేరితే సిట్టింగ్ ఎంపీ ముగ్గురు వెళ్ళిపోయినట్టే. 9 మందిలో ముగ్గురు వెళ్ళిపోతే ఇంకా 6గురే మిగులుతున్నట్టు లెక్క. 6గురిలో కూడా చేవెళ్ళలో రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించినా కూడా ఆయన పోటీకి ససేమీరా అంటున్నారు, విముఖత చూపుతున్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. ఆయన చేవెళ్ళకు సంబంధించినటువంటి సమావేశం అయిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అక్కడ ప్రచారం ప్రారంభిస్తారనుకున్నా కూడా ఆయన ప్రచారం పూర్తి స్థాయిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కాంగ్రెస్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి కూడా మనకు ఒక చర్చ. ఓడిపోయే దానికోసం ఇప్పటి నుంచే ఇంత అవసరమా అనేటువంటి దాంట్లో కూడా ఒకటి ఉన్నది. దానికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వీడిపోతే అక్కడ కూడా నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఇటు సంపత్, అటు మల్లు రవి, ఇద్దరు నాయకులు కూడా పోటీ పడుతున్నట్టుగా ఉంది. కాబట్టి అటు రాములు కొడుకుకిస్తే భరత్కు, ఇటు కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్కు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళా 3వ స్థానంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్లో కూడా అటు కాంగ్రెస్ వంశీచంద్ర రెడ్డి, ఇటు బీజేపీ నుంచి దాదాపుగా డీకేఆర్ అంటున్నారు. ఎందుకంటే జితేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కొడుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు కాబట్టి అక్కడ జితేందర్ రెడ్డి డీకేఆర్ ఇద్దరు పేర్లు ఉన్నా కూడా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడంతో జితేందర్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దాదాపుగా డీకేఆర్నకే వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది ఒక అంశం. సో అక్కడ కూడా అటు డీకేఆర్న పోయినసారి మంచి ఓటింగ్ వచ్చింది, ఈసారి కూడా ఆ పోటాపోటీగా ఉంటుంది. ఇటు వంశీచంద్ర రెడ్డికి, ఇటు అక్కడ టీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అభ్యర్థులు మహబూబ్ నగర్ నుంచి కూడా కరువైపోయారు. సిట్టింగ్ ఎంపీ పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన దాంట్లో నిరంజన్ రెడ్డో, శ్రీనివాస్ గౌడో, ఇంకెవరో పోటీ చేస్తారా, చేస్తే కూడా నామమాత్రంగా ఉండేటువంటి పరిస్థితులే ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి కూడా ఇటు మోడీ వేవ్ తోటి, ఇటు కాంగ్రెస్ తెలంగాణలో అధికారం ఉన్నటువంటి దాంతో ఈ 2 పార్టీలకు కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు నామనాగేశ్వరరావు కూడా పార్టీ వీడిపోయి బీజేపీలోకి పోయే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది. కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా టికెట్ ఇస్తే వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతున్నది. సిట్టింగ్ ఎంపీలు ఎవరు ఉంటారో ఎవరు పోతారో బీఆర్ఎస్ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. దీనికి సంబంధించి